గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషర్, ఫిస్టులా రావడానికి రీజన్స్ ఏంటి? పైల్స్ ఎన్ని రకాలు ఉంటుంది? వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకు తెలియజేయడానికి మెడి9 నుంచి BAMS MD ఆయుర్వేద డాక్టర్ రమణరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ముఖ్యంగా ప్రస్తుతం మనం తీసుకునేటువంటి ఆహారం, పాటించేటటువంటి జీవన విధానాల ఆధారంగా జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది, ఉదయం లేచింది మొదలు ఉరుకు పరుకుల జీవితం, సరైన ఆహారం తీసుకోవడానికి కూడా టైం లేకపోవడం, ఇంకా డ్యూటీస్ టైమింగ్ చేంజ్ కావటం, అంటే ముఖ్యంగా నైట్ డ్యూటీస్ ఉండటం, పగలు నిద్రపోవటం, వీటన్నిటి వల్ల ఇంకా మనకు ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకొని, వాటర్ తక్కువ తీసుకొని, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం ద్వారా ఏమవుతుంది అంటే ఏదైతే మల పదార్థం ఉందో వాటిలో తేమ శాతం, పీచు శాతం తగ్గిపోయి ఆ మలమంతా కూడా గట్టిపడిపోవటం జరుగుతుంది. ఇంకా కొంతమందికి మోషన్కి వెళ్ళాలన్నా టైం ఉండదు, మీటింగ్స్ ఉండటం, వీటి వల్ల మోషన్ ఆపుకోవడం, వీటి అన్ని కారణాల వల్ల మోషన్ ఫ్రీగా రాదు. దీని ద్వారా మనం దానికి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టడం ద్వారా అక్కడ ఉండేటువంటి రెక్టము లేదా యానస్ పైన ఒత్తిడి పెరగటం ద్వారా ముఖ్యంగా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇది కొన్ని వ్యాధుల్లో కూడా వస్తుంది. కొన్ని మనకు ఇంటెస్టైన్ వ్యాధులకు సంబంధించి ముఖ్యంగా IBS అంటాం, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని, అదేవిధంగా క్రాన్స్ డిసీజు, అల్సరేటివ్ కొలైటిసు, ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్, ఇవన్నీ పేగుకు సంబంధించినట్టు వ్యాధులు. ఈ వ్యాధులు అన్నింటిలో కూడా మోషన్ ఫ్రీ రాదు, కష్టంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రతిసారి స్ట్రెయిన్ పెట్టడం ద్వారా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేవి వచ్చే ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళలో జనరల్గా మనకు పేగులో తేమ శాతం తగ్గటం వల్ల, నీటి శాతం తగ్గటం వల్ల మలం గట్టిపడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యువకుల్లో ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఫ్రై ఐటమ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా వీరికి కూడా ఈ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, అయితే పైల్స్ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ మనం పైల్స్ అంటే మనం దాన్ని జనరల్గా మొలలు అంటాం, అర్శ మొలలు అంటాం. అదే ఆయుర్వేదంలో అయితే మనం అర్సెస్సు అంటాం. అర్సెస్సు అంటే దాని సంస్కృత పదం, అది అరివత్ ప్రణోతి ఇది ఆర్సెస్ అంటాం. దానికి అంటే మన శత్రువులే బాధిస్తూ ఉంటుంది. అది శత్రువు ఏ విధంగా అయితే మనల్ని ప్రతి నిమిషం వెంటాడి బాధిస్తూ ఉంటాడో అదేవిధంగా ఈ పైల్స్ ఉన్నవారు కనీసం కూర్చోలేరు, నిలబడలేరు, తమ పని తాము చేసుకొనివారు, అది సుఖంగా ఉన్నియదు. అందుకే దాన్ని అర్సెస్ అని పేరు వచ్చింది. ఇది ఎందువల్ల వస్తుంది అర్సెస్ లేదా పైల్స్ అంటే, మనం ఇంతకుముందు చెప్పినటువంటి కారణాల వల్ల ఎప్పుడైతే ముక్కినప్పుడు ఎక్కువ రెక్టంలో ఉండేటువంటి సిరలే ఉబ్బి ఒక ద్రాక్షపు గుర్తులాగా ఏర్పడతాయి. వాటినే మనం పైల్స్ అంటాం. ఈ గుత్తులాగా ఏర్పడతాయి. అవి ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాం. ఇంటర్నల్ పైల్స్ అంటే మనకు డెంటేట్ లైన్ ఉంటుంది రెక్టమ్ అని, ఆ రెక్టమ్ పైన ఉంటే వాటిను ఇంటర్నల్ పైల్స్ అని, అట కాకుండా బయట యానస్ దగ్గర ఉంటే వాటిను మనం ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంటర్నల్ పైల్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ అని. ఫస్ట్ గ్రేడ్ అంటే లోపలనే ఉంటాయి, బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది. సెకండ్ గ్రేడ్ అంటే మనకు నొప్పి కొంచెం ఉంటుంది, చుక్క చుక్క రక్తం పడుతుంది. థర్డ్ గ్రేడ్ అంటే మనకు బయటికి వస్తుంది, చేత్తో అంటే వెళ్తుంది. ఫోర్త్ గ్రేడ్ అంటే బయటికి వస్తాయి, మనం చేత్తో అన్నా పోవు. థర్డ్, ఫోర్త్ అనేది మనకు క్షారసూత్ర అనేటటువంటి సర్జికల్ ప్రొసీజర్ ద్వారా తగ్గుతుంది. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ మెడిసిన్స్తో తగ్గుతాయి. ఓకే డాక్టర్, ఈ పైల్స్ ప్రాబ్లం వచ్చింది అని అసలు ఎలా గుర్తించాలి? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎవరికైనా అండి, ముఖ్యంగా ఈ పైల్స్ ప్రాబ్లం రాకముందే కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు. అంటే కొంత తిన్న వెంటనే కడుపు బరువు అనిపించటం, ఆయాసం అనిపించటం, గొంతులో ఉన్నట్టు అనిపించటం, పుల్లగా తేపులు రావటం, కడుపు ఉబ్బరించినట్టు ఉండటం, గ్యాస్ కింది నుంచి ఎక్కువ వెళ్ళటం, మోషన్కి వెళ్తే సరిగ్గా రాకపోవటం, గట్టిగా ఉండల మాదిరి రావటం, కడుపు హెవీనెస్గా ఉండటం, ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే ప్రతిసారి వెళ్ళాలనిపించడం ద్వారా మనకు అప్పుడప్పుడు మోషన్కి వెళ్ళేటప్పుడు నొప్పి రావటం, మంట రావటం, అదేవిధంగా రక్తం రావటం ఉంటుంది. అవి ఎప్పుడు మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఇంటర్నల్ పైల్స్ అంటాం, లోమొలలు అంటాం. అవి అక్కడ మనకు పెయిన్ ఉండదు ఫస్ట్ స్టేజ్లో, ఓన్లీ మనకు మోషన్కి వెళ్ళినప్పుడు టాయిలెట్లో చిమ్ముతుంది ఫౌంటైన్ లాగా. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా ఆ పైల్స్ ఏమవుతాయంటే ముందుకు సాగుతాయి. అప్పుడు సెకండ్ స్టేజ్కి వస్తుంది. సెకండ్ స్టేజ్లో మనం మోషన్కి వెళ్ళినప్పుడు బయటికి వస్తాయి, మనకు చేతికి తగులుతాయి. మరలా మనం మోషన్ అయిపోయిన వెంటనే వాటికంతటే లోపలికి వెళ్తాయి. వీటిల్లో నొప్పి కొంచెం మాత్రమే ఉంటుంది. థర్డ్ గ్రేడ్ అంటే మనం మోషన్కి వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, పోవు. దీంట్లో నొప్పి ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఉండదు.
ఈ థర్డ్ స్టేజ్లో మనం వేలుతో అంటే లోపలికి వెళ్తాయి. ఫోర్త్ స్టేజ్ అంటే ఇంకా పూర్తిగా బయటకు వచ్చేస్తాయి, అవి లోపలికి వెళ్ళవు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దశగా మనం పరిగణించవచ్చు. అయితే డాక్టర్ మరి ఫిషర్ రావడానికి రీజన్స్ ఏమంటారు? ఓకే, ఈ ఫిషర్ కానీ మనం ఇంతకు చెప్పిన పైల్స్ కానీ ఫస్ట్ మనం చాలామందికి ప్రస్తుతం 100లో దాదాపు 70% ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే మెయిన్ మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లను బేస్ చేసుకునే మెయిన్ ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేది రావటం జరుగుతుంది. మనం ఇంతకు చెప్పినట్టు టయానికి ఆహారం తీసుకోకపోవటం, ఉపవాసాలు ఎక్కువ ఉండటం, ఒకవేళ ఉపవాసం ఉన్నా ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటం, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, చీటికి మాటికి యాంటీబయాటిక్స్, నెక్స్ట్ పెయిన్ కిల్లర్స్ వాడటం, అదేవిధంగా యూరిన్ ఎక్కువగా వెళ్ళేటటువంటి మనం డయూరిటిక్స్ అంటాం ఇవి వాడటం, కొన్ని రకాల వ్యాధుల్లో మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని, ఇలాంటి వ్యాధుల్లో మనకు పేగులో అడ్డుపడుతుంది మోషన్ సరిగ్గా రాకుండా. దీని ద్వారా ముక్కటం వల్ల మనకు వస్తుంది. ఇప్పుడు ఫిషర్ అంటే ఏమవుతుంది, గట్టిగా ముక్కినప్పుడు ఆ మలం అనేది మనకు మేక పెంటికల్లాగా గట్టిగా ఏర్పడి మనం గట్టిగా ప్రెజర్ ఇచ్చినప్పుడు అక్కడ రెక్టంలో ఉండేటటువంటి చర్మాన్ని చీల్చుకుంటూ కట్ చేసుకుంటూ వస్తుంది. దానినే యానల్ ఫిషర్ అంటాం, ఆయుర్వేదంలో పరికర్తిగా అంటాం. దీంట్లో 8 వారాలు దాటితే దాన్ని క్రానిక్ ఫిషర్ అంటాం. మొట్టమొదట ఏమవుతుంది, మోషన్కి వెళ్ళినప్పుడు ఆ మలద్వారం మనకు తెరుచుకోవాలి. ఇది తెరుచుకోవటం ద్వారా అక్కడ ఉండేటటువంటి కోసుకపోతుంది కదా చర్మం, అక్కడ మంట, భయంకరమైన మంట, నొప్పి, బ్లీడింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. మోషన్కు వెళ్ళాలంటే ఒక భయం. ఇది మనకు అక్యూట్ ఫిషర్లో. అదే క్రానిక్ ఫిషర్ అంటే 8 వీక్స్ దాటితే ఇంకా దాంట్లో చీము చేరి దురద రావటం, మంట రావటం ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ మరి ఫిస్టులా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనము ఫిస్టులా అంటాం. ఈ ఫిస్టులా అనేది ఈ పైల్స్, ఫిషరు, ఫిస్టులా వీటిల్లో ఫిస్టులా అనేది కొంత మొండిది. మరి దీనికి దీర్ఘకాలికంగా మనకు ట్రీట్మెంట్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది. ఫిస్టులా అంటే ఏంది అంటే మనం ఇంతకుముందు చెప్పినటువంటి కారణాల వల్ల, అంటే మనకు టయానికి ఆహారం తీసుకోకపోవటం, స్పైసీ ఫుడ్ తీసుకోవటం, నెక్స్ట్ దుంపకూరలు తీసుకోవటం, నాన్ వెజ్ తీసుకోవటం, ఇంకా మనకు జనరల్గా టయానికి నిద్ర లేకపోవటం, ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్ చేయటం, వీటితో పాటు ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువసేపు డ్రైవింగ్ చేయటం. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి యానస్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, యానల్ గ్లాండ్స్ లేదా క్రిప్ట్స్ గ్లాండ్స్ అని ఉంటాయి. అక్కడ కొంత ఇరిటేషన్ కలిగి అక్కడ చిన్నగా ఒక గడ్డలాగా ఒక ఆబ్సెస్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆబ్సెస్ ఏర్పడి ఏమవుతుంది, అది ఏముంది కదా అని మనం నిర్లక్ష్యం చేస్తాం. అది ఆబ్సెస్ ఏర్పడి కొద్ది రోజులకు అది పగిలి చీము వస్తుంది. సరేలే ఏం కాదులే అనుకుంటాం. అదేమవుతుంది, తర్వాత మళ్ళా ఈసారి చీము ఏర్పడి ఇంకా కొంచెం వాపు ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం ద్వారా కొద్ది రోజులకు అది పగిలి చీము బయటకు వచ్చి దాని అంతటదే తగ్గుతుంది. అలా ప్రతిసారి అది చీము ఏర్పడి ఉబ్బటం, మళ్ళా పగిలి బయటికి రావటం, ఇలా ఎప్పుడైతే నిర్లక్ష్యం చేయటం ద్వారా అది ఒక ఎలుక కన్నంలాగా ఆ ట్రాక్ అనేది వెళ్ళి ఇంకొక చోటికి బయటకు వస్తుంది. దీన్నే మనం ఫిస్టులా అంటాం. దీన్నే భగంధరం అని, లూటీలు అని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఆయుర్వేదంలో మనకు 5 రకాలుగా చెప్పడం జరిగింది. శతపోనక, ఊష్ట్రగ్రీవ, పరిస్రావ, అదే మనకు శంభూకావర్త, ఉన్మార్గి అని 5 రకాలుగా చెప్పడం జరిగింది. వాటి యొక్క లక్షణాలు, శతపోనక అంటే మనకేంటంటే మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి. మనకు మొత్తం ఆ పిరుదుల దగ్గర మొత్తం హోల్స్ ఉండి మనం కూర్చుంటే చిమ్ముతుంది, మొత్తం ఫౌంటైన్ చిమ్మినట్టు ఆ చీమ అనేది వస్తుంది. దాన్ని శతపోనక అంటాం. ఊష్ట్రగ్రీవ అంటే మనకు ఈ ఫిస్టులా ఏదైతే ఉందో అక్కడి నుంచి బ్లడ్ రావటం, పసు రావటం, అదంతా రెడ్నెస్ కావటం అవన్నీ కూడా జరుగుతాయి. పరిస్రావి అంటే దురద ఉండటం, చిక్కటి స్రావాలు రావటం అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ శంభూకావర్త అంటే మనం నత్తగుళ్ళ అంటాం. ఆ నత్తగుళ్ళ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ది ఉన్మార్గి అంటే ఏదైనా దెబ్బ తాకడం, కుచ్చుకోవటం, దాని ద్వారా సెప్టిక్ అయ్యేదంతా వాపు వచ్చి దాని ద్వారా ఫిస్టులా ఏర్పడుతుంది. ఇంకా మనం అల్లోపతి ముఖ్యంగా మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా ఈ ఫిస్టులాలు అనేటి ఇంటర్ స్పింక్టరిక్ ఫిస్టులా అంటాం. మనకు మోషన్కు వెళ్ళేటప్పుడు మనం మోషన్ ఆపుకోవాలంటే స్పింక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని ఉంటాయి. ఈ మధ్యలో వస్తే ఇంటర్ స్పింక్టరిక్ ఫిస్టులా అని, ఒక స్పింక్టర్ నుంచి ఒక స్పింక్టర్కి వస్తే ట్రాన్స్పింక్టరిక్ అని, అట్టనే ఎక్స్ట్రా స్పింక్టరిక్ అని, ఇంకా మనకు అలాగే అది వచ్చే ప్రదేశాన్ని బట్టి మనకు రకరకాలుగా ఈ ఉండటం జరుగుతుంది ఫిస్టులా. మరి ఈ ఫిస్టులా అనేది మిగతా పైల్స్, ఫిషర్ కంటే కొంత మొండి సమస్య. నిదానంగా కొన్ని మెడిసిన్స్ అవసరం, కొన్నిటికు క్షారసూత్ర అనే సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రాములు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి?
చిన్నపిల్ల ఏడాది 2 నెలల దాకా 2 సంవత్సరాలు ఉంటాడు ఓకే. చెప్పండి సార్. అట్లా రోజు 5-6 సార్లు చెమ్మడిపోతుంది సార్. 5-6 సార్లు చెమ్మడిపోతుంది రోజు. సంటి పిల్ల 5-6 సార్లు మోషన్కి వెళ్తుందా అండి? మోషన్కి వెళ్తుంది సార్. ఇంకా పాలు తాపుతాం సార్. రక్తం పడ్డం అట్లా ఏమైనా ఉంటుందా? పెయిన్ రావడం? పెయిన్ రా సార్, ఏం రాదు రా సార్. అది పల్సగా తెల్లకుంటేనే పోతాడు. మోషన్కి వెళ్తారు అంతే. వెళ్తుండు. సరే, అది ఏంటంటే అండి, కొంతమందికి జనరల్గా ఈ పాలు కొంతమందికి పడవు, దాంట్లో లాక్టోజ్ అనేది ఉంటుంది, దానివల్ల కూడా కొంతమందికి పడదు, దానివల్ల ఉండే అవకాశం ఉంటుంది. సరే, మీరు 2.5 సంవత్సరం అంటున్నారు కదా, మనకు కొన్ని రకాల ఆయుర్వేద మందులు కూడా ఉంటాయి మనకు. దానికి ముఖ్యంగా మనకు బొన్నిసాన్ అని, హిమాలయ కంపెనీది బొన్నిసాన్ అని డ్రాప్స్ ఉంటాయి. అవి ఒక 10 చుక్కలు వేస్తే మనం దాని ద్వారా మనకు డైజెషన్ పెరిగి ఆ మోషన్ ఎక్కువ సార్లు వెళ్లకుండా వాటి నుంచి మనం రక్షించుకోవచ్చు. ఈ బొన్నిసాన్ డ్రాప్స్ అనేది ఎక్కడైనా సరే మనకు ఇంగ్లీష్ మందుల షాపుల్లో ఉంటుంది, ఆయుర్వేద మందుల షాపులో ఉంటుంది. ఆ డ్రాప్స్ అనేది 5 చుక్కలు వేయండి, తిన్న తర్వాత ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నవీన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నవీన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. నవీన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. రైట్, ఓకే డాక్టర్ చెప్పండి. ఈ పైల్స్, ఫిజియో, ఫిస్టులాని ఎలా గుర్తించారో చెప్పారు, బట్ అయితే ఎలా డయాగ్నోస్ చేయాలి, దీనికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి? ఓకే, మెయిన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే పేషెంట్ మన దగ్గరకు వచ్చి మోషన్ రాలేదు లేదా కష్టంగా వస్తుంది, మరి బ్లీడింగ్ ఉంది అంటే మనం పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. మనకు గ్లౌజు చేతికి వేసి మనం లోపల చూడటం జరుగుతుంది. దాని ద్వారా మనకు అది పైల్సా, ఫిషరా, ఫిస్టులా అని చాలా వరకు తెలుస్తుంది. ఈ పైల్స్ మనకు ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయా, ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నా, ఏ క్లాక్ పొజిషన్ అంటే వాచ్ లాగా మనకు 3 6 9 o'clock ఇలా మనం చేయటం జరుగుతుంది. ఇంకా మనకు ఫిస్టులా వరకు వస్తే ఇంకా మనకు డీటెయిల్గా తెలియాలి అంటే మన ఫిస్టులోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఎంఆర్ఐ తీయొచ్చు, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ మనకు ఆ ఫిస్టులోగ్రామ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళలో బ్లీడింగ్ ఎక్కువ రావటం, పెయిన్లెస్ బ్లీడింగ్ వస్తే మనకి ఏదైనా క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే, పెయిన్లెస్ బ్లీడింగ్. అది ముఖ్యంగా మన కొలనోస్కోపీ ఇలాంటి రక్త పరీక్షలు చేయటం ద్వారా, కొలనోస్కోపీ లాంటి పరీక్షలు అవసరమైతే కొన్ని ఇంకా బ్లడ్ టెస్టులు చేయటం ద్వారా మనకు అది పైల్సా, ఫిషరా, ఫిస్టులా, ఏ దశలో ఉంది, ఫిస్టులా లెంత్ ఎంత ఉంది, అవన్నీ కూడా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఈ పైల్స్, ఫిజియో, ఫిస్టులాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఈ పైల్స్, ఫిషరు, ఫిస్టులా తీసుకుంటే సపోజ్ ఒక్కొక్క దాని గురించి తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ పైల్స్ గురించి తీసుకుంటే మనం ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది, 1st, 2nd స్టేజ్ వరకు మనం దాదాపుగా మందులతోనే తగ్గుతుంది. ఫస్ట్ స్టేజ్ అంటే చాలామందికి ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఎక్కువ చిమ్ముతుంది కానీ నొప్పి అసలు ఉండదు. 2nd స్టేజ్లో మనకు చుక్క డ్రాప్ బై డ్రాప్ బ్లీడింగ్ వస్తుంది, నొప్పి కొద్దిగా ఉంటుంది. 2nd స్టేజ్ అయితే మనకు మోషన్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి వాతంట అవే లోపలికి వెళ్తాయి. ఇక్కడ వరకు మనకు మందులతో తగ్గుతాయి. ఈ మందుల్లో కూడా ఏముంటాయి, రక్తాన్ని తగ్గించాలి, ఆ పైల్ మాస్ ఏదైతే ఆ పైల్ మాస్ అనేది ఒక ద్రాక్షలాగా ఉబ్బింటుంది అది తగ్గాలి. ఈ 2 మనకు మెయిన్. కాబట్టి దీనికి మెయిన్గా మనం ఇంట్లో కూడా గృహ చిట్కాల ద్వారా, ఇప్పుడు కరక్కాయ చూర్ణం అని ఉంటుంది, హరితకి చూర్ణం అని, అది పడుకునేటప్పుడు 1 స్పూన్ మనం వేడి నీళ్ళతో తీసుకుంటే మోషన్ ఫ్రీ వస్తుంది, దానిపైన ప్రెజర్ పడదు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, సపోజ్ ధనియాలను ఒక 10 grams తీసుకొని ఒక 100 ml వాటర్లో వేసి 50 ml మిగిలేంత వరకు మరిగించి చల్లార్చి తాగడం ద్వారా బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. ఇది కొంతవరకు మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా నొప్పి ఎక్కువ ఉందనుకోండి, ఒక టబ్బులో మనం వేడి నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి అక్కడ కూర్చుంటే సిజ్ బాత్ అంటాం, కొంతవరకు తగ్గుతుంది. ఇంకా మందులు మనకు ఉసిరాసము, అర్షోగ్నవటి, త్రిఫలా గుగ్గులు, కాంచనార గుగ్గులు ఇలా మందులు ఉంటాయి. ఈ 1st, 2nd స్టేజ్లో కూడా క్షారసూత్ర చేయవచ్చు. ఈ క్షారసూత్ర అనేది సింపుల్ ప్రొసీజర్ అండి. ఈ మెడికేటెడ్ ఆల్కలైన్ థ్రెడ్ ఒకటి ఉంటుంది, అది మనకి ఎక్కడైతే పైల్స్ ఉండి మనకు బేస్ ఉంటుందో ఆ రూట్లో దాన్ని గట్టిగా టై చేస్తారు. టై చేయటం ద్వారా ఒక 5 నుంచి 7 రోజుల్లో మొత్తం ఊడి కింద పడిపోతుంది, మరలా అక్కడ తిరిగి మొలక అనేది రాదు. ఈ క్షారసూత్ర అనేది మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ అన్నిటిలో ఉన్నాయి. మోడర్న్ ఆపరేషన్ థియేటర్లో లోకల్ అనస్థీషియా లేదా స్పైనల్ అనస్థీషియా ఇచ్చి పరిశుభ్రమైనటువంటి పద్ధతుల్లో మనం చేయటం జరుగుతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మణ్ గారు, రైట్, ఓకే డాక్టర్. అయితే ఈ పైల్స్, ఫిజియో, ఫిస్టులా అని అసలు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి, ఏది ఏంటి అని ఎలా తెలుస్తుంది?
ఇప్పుడు మనకు పైల్స్ అంటేనే మనం పేషెంట్కు లోకల్గా ఎగ్జామినేషన్ చెప్పినప్పుడు, అదేవిధంగా పేషెంట్ చెప్పేటప్పుడు కూడా మనకు ఏదో ఒక మాస్ లాగా తగులుతుంది, మనకు పైల్ మాస్ అని చెప్తుంటారు. అదే మనకు ఫిషర్ వరకు వస్తే మనకు కట్ చేసుకుంటూ వస్తుంది. వాళ్ళు కూడా మనకు వేలుతో అతను కూడా చూసుకొని ఒక ఫిషర్ లాగా, ఒక క్రాక్ లాగా చీలటం జరుగుతుంది. ఫిస్టులా అనేది పూర్తి విరుద్ధం అని ఒక గడ్డలాగా మలద్వారం దగ్గర ఒక గడ్డ ఏర్పడి, పిరుదుల దగ్గర ఒక గడ్డ ఏర్పడి అది పగలటం, చీము రావటం, ఇవన్నీ కూడా మనం జనరల్గా వాటి ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు జనరల్గా. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుగుణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే మా, చెప్పండి మా. సార్ మా వారికి 70 years అండి. ఏమా? 15 ఏళ్ళు, 70 ఏళ్ళు అండి మా వారికి. ఓకే ఓకే. 15 ఏళ్ళు అయింది పక్షవాతం వచ్చి. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కొంచెం ఫైల్స్ బయటపడ్డాయి, కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు దాకా అంతే ప్రాబ్లం రాలేదు. ఈ మధ్య కొంచెం ఆలు అంటే సమోసాల్లో ఏదో ఆలు వచ్చింది, మా కంటల్లో మెత్తగా ఉంటాం వల్ల 5 తిన్నారు. కొంచెం చికెన్ మటన్ కూడా అప్పుడప్పుడు తింటా ఉంటారండి. ఈ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు కదా అని మేము కూడా మామూలుగా ఉన్నాం, కానీ ఇప్పుడు బాగా ఎంత ఉందంటే 4 ఒకలాగా పువ్వులాగా బయటకు వచ్చిందండి. వారం అయింది. ఒక డాక్టర్ గారు వచ్చి ఇంటికి వచ్చి కొంచెం చూసి ఒక జల్లు ఒక ఆయింట్మెంట్ ఏదో ఇచ్చారు, అది వాడుతున్నా కానీ తగ్గట్లేదండి. రక్తం పడుతుంది. మోషన్ ఫ్రీ వస్తుంది మా? మోషన్ ఫ్రీ అవటానికి అది లిక్విడ్ పారాఫిన్ ఏదో ఇచ్చారు, అదే మా అది వాడుతున్నా. మనకు మెయిన్ ఏంది మా ఫ్రీ లేదండి. మీరు చెప్పే లక్షణాలను బట్టి అది దాదాపు 4 స్టేజ్ ఉంది మా. అది ఒక పువ్వులాగా బయటకు వచ్చింది అంటే అది మొత్తం పైల్ మాస్ అంతా బయటకు వచ్చి ఉంటుంది. అది 4 స్టేజ్ ఉంటుంది. మరి 4 స్టేజ్లో ఒక్కొక్కసారి క్షారసూత్ర కూడా చేయొచ్చు. మామూలుగా 70 years అయినా క్షారసూత్ర మనం జాగ్రత్తలు తీసుకొని ఓకే అనుకుంటే మనకు చిన్న సర్జరీ మా, అది ఒక 15 minutes 20 minutes మనకు ఓన్లీ థ్రెడ్ వేసి అది వదిలేస్తాం, అది కట్ చేసుకుంటూ వస్తుంది అంతే. అది పెద్ద సర్జరీ కాదు, మైనర్ సర్జరీ. ఇంకా మనకు మందుల ద్వారా మీకు తగ్గాలంటే మనము ఇంతకుముందు చెప్పినటువంటి కరక్కాయ పౌడర్ ఉంటుంది, అది 1 స్పూన్ వేడి నీళ్ళతో కలిపి ప్రతిరోజు వేయండి. అదేవిధంగా ధనియాల కషాయం తాపించండి, ఆ బ్లీడింగ్ తగ్గుతుంది. ఇంకా మీకు ఆ బయటకు వచ్చి ఆ పువ్వులాగా అదంతా మనకు వాపు ఉందన్నారు కదా, ఒక వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసి అక్కడ తగిలేటట్టు కూర్చోండి. దాని ద్వారా ఆ వాపు తగ్గి కొంత లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు మీ దగ్గర ఎవరైనా సరే ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే మనకు ఈ క్షారసూత్ర సర్జరీ చేయించండి. లేదు మీరు మా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ బ్రాంచెస్కు దగ్గర ఉంటే ఒక్కసారి మీరు వస్తే మనం కొన్ని టెస్టులు చేసి వాటికి ఫిట్ అయితే మనం సింపుల్గా అది క్షారసూత్ర చేపిస్తే ఎక్కువ రోజులు మందులు వాడకుండా ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది మా. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్తో సంప్రదించండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఫాతిమా గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. హలో చెప్పండి మా ఫాతిమా గారు. ఈరోజును వెళ్ళినాక అయిపోయినాక అది బంకగా వస్తుంది, కూలుగా ఉంటది ఒళ్ళు. ఓకే ఓకే. ఆ బంక వచ్చేసినాక కూలు ఏమైతుంది మా బంక్ వచ్చినాక? టీవీ చూస్తూ మాట్లాడకండి, అప్పుడు దాకా కూల్ ఉండదు. సరేమ్మా, ఇది బంక్ అంటేమా దానికి చాలా కారణాలు ఉంటాయమ్మా. మామూలుగా ఇప్పుడు అమీబియాసిస్ అని వాటిల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీంట్లో మెయిన్గా జీలకర్ర ఉంటుంది మా, జీలకర్ర దోరగా వేయించి పౌడర్ చేసి మజ్జిగతో కలిపి తీసుకోండి, ఇంకా బాగా తగ్గుతుంది. ఇంకా బాగా తగ్గాలంటే మారేడుకాయ పచ్చిది తీసుకొని దాని లోపల గుజ్జు తీసి ఎండబెట్టి పౌడర్ చేసి మజ్జిగతో కలిపి తీసుకోండి మా. ఇంకా వాటికి కూడా ఆయుర్వేదంలో నేను చెప్పిన చిట్కాలతో పాటు ఆయుర్వేదంలో కుటజ గణవటి అని, ఇంకా మనకు అమీబికా అని కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. మీరు దగ్గరుండి ఎవరైనా సరే ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించండి. లేదు అంటే మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే మా నంబర్లకు ఒకసారి కాల్ చేస్తే మనకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది, మీకు మందులు కూడా పంపిస్తాం. ఓకే డాక్టర్, అయితే ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం. డాక్టర్ అశోక్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో నమస్కారం సార్. చెప్పండి అశోక్ గారు. సార్ నేను అయితే మా మిస్సెస్ కు మోషన్ లో కొంచెం జర ఇబ్బంది అవుతుంది సార్, చిన్న కురుపు లాంటిది అయింది. నేను క్రెమాఫిన్ ప్లస్ అని చెప్పేసి మెడిసిన్ వాడతాను. ఓకే. ఆ మెడిసిన్ వాడితేనే అది మోషన్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. 3 days అయినా 4 days అయినా మోషన్ రావడం ఉండదు. ఓకే. అది వాడకపోలేదు అనుకో, ఒక 3-4 days దాకా ఇక ఇబ్బంది అవుతుంది. అది వాడక మనము మోషన్ పోయినాం అనుకో ఇబ్బంది అయితే చిన్న కురుపు లాంటిది అవుతుంది. అది అదేండి మీరు చెప్పే లక్షణాలను బట్టి అది ఫిస్టులా ఉండొచ్చండి.
మనకు ఆ మలద్వారం దగ్గర స్పింక్టర్స్ అని ఉంటాయి, అక్కడ కురుపులాగా ఏర్పడి దాని స్పింక్టర్కి ఫిస్టులా ఎక్కువ అక్కడనే వస్తుంది. అది ఏమవుతుందంటే మీరు ఆ కురుపులాగా ఏర్పడడం, మోషన్ సరిగ్గా రాకపోవటం, మళ్ళీ మోషన్కి ఎప్పుడైనా కష్టంగా వెళ్తే అక్కడ రప్చర్ అయ్యి చీము రావటం, అలానే మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జనరల్గా మోషన్ ఫ్రీ రావాలి అంటే తీసుకుంటే ఫుడ్లో కూడా మీరు దుంపకూరలు అవి తగ్గించి మనకు బీరకాయ, బెండకాయ, సొరకాయ ఇలాంటివి ఎక్కువ ఉండే విధంగా తీసుకోండి. ఇంకా మనకు మోషన్ ఫ్రీ రావాలంటే సింపుల్గా ఆముదం మనకు 10 ml పడుకుండేటప్పుడు వేసుకున్నా కూడా వస్తుంది. అలా కాకుండా మనకు ఎక్కడైనా సరే ఆయుర్వేద మూలికలు అమ్మే దగ్గర సునామికి చూర్ణం అని కూడా ఉంటుంది, సునామికి పొడి అంటే ఇస్తారు. అది కూడా 1 స్పూన్ మనం పడుకుండేటప్పుడు వేసుకుంటే మోషన్ ఫ్రీ వస్తుంది. ఇంకా ఒక టబ్బులో వేడి నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి అక్కడ తగిలేటట్టు కూర్చోండి. దాని ద్వారా కొంతవరకు అది తగ్గుతుంది. మన ఏదైతే ఆబ్సెస్ లాగా బుడిపెలాగా ఉందో అది తగ్గుతుంది. కానీ తర్వాత అయినా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఒకసారి మీకు దగ్గరుండే డాక్టర్ని సంప్రదించండి. లేదు అంటే మీకు దగ్గర మా బ్రాంచెస్ ఉంటే ఒకసారి కలవండి. అది ఏది అని నిర్ధారణ అయితే ఫిస్టులా అయితే ప్రైమరీ స్టేజ్ ఉంది కాబట్టి మనం సింపుల్గా మందులతో తగ్గుతుంది. లేదు అంటే సింపుల్గా క్షారసూత్ర అని సింపుల్ ప్రొసీజర్, అది వాటి ద్వారా కంప్లీట్గా తగ్గుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ ఉన్నారు. చెప్పండి రాజు గారు. కొంచెం వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న ఇట్లా గడ్డలా ఏర్పడి బ్లడ్ వస్తుందండి 1 వీక్ ఒకసారి అట్లా. మరి ఎప్పటి నుంచి వస్తుందండి? ఒక 2-3 months అవుతుంది. తగ్గిపోతుంది. మరి ఎక్కడా చూపించలేదా అండి? లేదండి, 1 వీక్ కాగానే తగ్గిపోతుంది. అది బ్లడ్ వస్తుంది, అంతా వెళ్ళిపోతుంది. అంత సులభం కాదండి, అది ఫిస్టులా అంటాం. అదే ఫస్ట్ ఆబ్సెస్, పెరి యానల్ ఆబ్సెస్ అంటాం. అది అలానే ఫిస్టులాగా మారుతుంది. ఒక్కసారి ఫిస్టులాగా మారితే మరి తగ్గడం చాలా వరకు కష్టం. మీరు అలా నిర్లక్ష్యం చేయొద్దు. నాన్ వెజ్ అవి తగ్గించండి, దుంపకూరలు అవి తగ్గించి మోషన్ ఫ్రీ రావాలి. నేను ఇంతకుముందు చెప్పిన వాటి పాటించండి. అదేవిధంగా వేడి నీళ్ళలో మీరు త్రిఫలా చూర్ణం అని ఉంటుంది, లేదంటే పసుపు, ఉప్పు కలిపి అక్కడ కూర్చోండి. దాని ద్వారా మనకు ఆ పసు మళ్ళా రాకుండా కొంతవరకు డ్రైన్ అవుతుంది. మీకు ఒక్కొక్కసారి మీకు పక్కన ఎవరైనా సరే డాక్టర్ ఉంటే ఆయుర్వేద డాక్టర్ సంప్రదించి ఒకసారి ఫిస్టులోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఒకసారి తీపించండి. అది పెరియానల్ ఆబ్సెస్గానే ఉంటే మనకు ఆయుర్వేద మందుల ద్వారా సింపుల్గా తగ్గుతుంది. ఒకవేళ ఫిస్టులా ఏర్పడి ట్రాక్ ఏర్పడితే అది 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నా మందులతో తగ్గుతుంది. 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే తప్పకుండా క్షారసూత్ర అనేటువంటి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైనటువంటి సర్జికల్ ప్రొసీజర్, ఇది చేపిస్తే మీకు పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ఇంకా లోపలికి వెళ్ళి ట్రాక్ ఎక్కువ అయితే చాలా సంవత్సరాలు పడుతుందండి. కాబట్టి మీకు దగ్గరుండే ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జలంధర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి మేడం? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి జలంధర్ గారు. సార్, మోషన్ వెళ్తుంటే నొప్పితోని మంట బ్లడ్ వస్తుంది సార్. ఎప్పటి నుంచి వస్తుందండి? ఇది నాకు ఒక సంవత్సరం కింద ఒకసారి ఇట్లా అయింది సార్. మామూలుగా వెళ్ళిపోయింది, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది సార్. బీపీ, షుగర్ అట్లా ఏమైనా ఉన్నాయా అండి? అవి ఏం లేవు సార్ నాకు. ఓకే, ఏజ్ ఎంత అండి? 40 సార్. ఓకే, అదేండి మీరు మెయిన్ ఇప్పుడు మనం ఎన్ని మందులు అన్నా ఫుడ్ వరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఎక్కువ మజ్జిగ అన్నం తీసుకోవాలి. దాంట్లో ఆనియన్ కలిపి తీసుకోండి. ఆనియన్లో దాంట్లో తీసుకుంటూ మజ్జిగ తీసుకోండి, మంచిది. మీరు ఇంకా ఫ్రూట్స్ కూడా బాగా పండినాటి తీసుకోండి. మీరు మోషన్ ఫ్రీ లేదన్నారు, దానికి మనకు జనరల్గా మనం ఇంతకుముందు చెప్పినటువంటి త్రిఫలా చూర్ణం అని ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటుంది. 1 స్పూన్ బెడ్ టైం వేడి నీళ్ళతో వేసుకోండి. దాని ద్వారా మోషన్ ఫ్రీ రావడంతో పాటు బ్లీడింగ్ కూడా తగ్గుతుంది. ఒకవేళ అలానే ఉంటే ఒకసారి మీకు దగ్గరుండే ఎవరైనా సరే ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించి మనకు చెక్ చేయించుకోండి. అది పైల్సా, ఫిస్టులా తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు మందులు త్వరగా వాడితే మీకు ప్రైమరీగా ఉంటే ఈజీగా తగ్గుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాది దొడ్డి కూర్చుంటే ఎప్పుడైనా చికెన్ తిన్నప్పుడు రక్తం వస్తుంది. ఓకే అండి, అదే అండి మీరు మెయిన్ ఒకవేళ నాన్ వెజ్ తీసుకున్నా బోన్ లేకుండా బోన్లెస్ తీసుకోండి. ఎందుకంటే మనం ఎంత బోను గట్టిగా నమిలినా కూడా ఆ ముక్కలు అక్కడ తగలటం ద్వారా అక్కడ కట్ అవుతుంది. దాని ద్వారా మనకు బ్లీడింగ్ వస్తుంది. నాన్ వెజ్ తీసుకోండి, మసాలాలు ఎక్కువ లేకుండా బోన్లెస్ తీసుకోండి. ఒకవేళ అలా తీసుకున్నప్పుడు మీరు జనరల్గా మజ్జిగలో కొంచెం కొత్తిమీర,
నెక్స్ట్ జీరా ఇలాంటివి కలిపి తాగడం ద్వారా మనకు వేడి అనేది తగ్గుతుంది. ఇంకా మీకు ఇబ్బంది ఉంటే మనకు త్రిఫలా చూర్ణం అనేది ఉంటుంది. అది ఒక స్పూను దాదాపు ఒక 5 to 10 grams మనం నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళతో వేసుకుంటే మనకు ఆ మోషన్ ఫ్రీ వస్తుంది. ఆ వాపు మంట ఆ బ్లడ్ పడ్డం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఒకవేళ అలానే ఉంటే మీకు దగ్గరుండే మెడి9 ఆయుర్వేద బ్రాంచెస్లో కలవండి. ఓకే డాక్టర్, ఇంకా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటి? ముఖ్యంగా అండి ఫస్ట్ మెడి9 అంటే పేరులోనే ఉందంతా. మెడి అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. మెడిసిన్ ఎంత అవసరమో డైట్ అంతే అవసరం, ఎక్సర్సైజ్ అవసరం, ఇమ్యూనిటీని పెంచేటువంటి మందులు మరియు ఆహారం ఈ 4 అవసరం. ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే 4 పిల్లర్స్ ఎలా అవసరమో, ఒక వ్యాధి సమూలంగా తక్కువ టైంలో సంపూర్ణంగా రోగం నుంచి బయటపడాలి అంటే ఈ 4 పిల్లర్స్ అవసరం ప్రతి ఒక్క వ్యాధికి. మెడిసిన్, అదేవిధంగా ఎక్సర్సైజు, డైటు, ఇమ్యూనిటీ. అది కాకుండా ఇంకా 9 అంటే 9 రకాల చికిత్సా విధానాలు ఉంటాయి మన దగ్గర. ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ అంటాం. ఒక ఆయుర్వేద, హోమియో కాకుండా యోగా, న్యాచురోపతి, ఆక్యుప్రెషర్, ఆక్యుపెంచర్, హెర్బల్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ అంటే ఒక్కొక్క వ్యాధికి కొన్ని చికిత్సా విధానాల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క చికిత్సా విధానానికి పేషెంట్ వేరే చోటికి వెళ్ళి తీసుకోవాలంటే అది జరగని పని, డబ్బులు ఖర్చు అవుతుంది, వాటి కోసం తిరిగి వ్యాధి ముదిరిపోతుంది. ఇలా కాకుండా అన్నీ మన దగ్గర అందుబాటులో ఉండటం వల్ల తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు మనం మెడి9 అనేది స్థాపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అక్యూట్ డిసీజెస్ కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. తప్పకుండా ఒకసారి సంప్రదించండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వంశీకృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. చెప్పండి వంశీకృష్ణ గారు. సార్ మాది నాకు ఇది మోషన్ కొంచెం టైట్ వచ్చినప్పుడు లైట్ గా అక్కడ చీరకపోయినట్టు అవుతుంది, బ్లడ్ వస్తుంది సార్, మంట మండుతుంది. ఓకే ఓకే అదే అండి, అది మనకు మీరు ఫిషర్ అంటామండి, అది చీలిపోతుంది, అది ఫిషర్ అంటాం. దీనికి జనరల్గా మీరు మోషన్ ఫ్రీ రావాలి. మోషన్ ఫ్రీ రావాలి అంటే మనకు ఆయుర్వేదిక్లో అభయారిష్ట అని, అవిపతికర చూర్ణం అని కొన్ని పౌడర్స్ ఉంటాయి. ఈ అవిపతిక చూర్ణం ఒక 5 to 10 grams నైట్ వేడి నీళ్ళతో తీసుకోండి. దీని ద్వారా కొంత తగ్గుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే ఒకసారి లోకల్గా డాక్టర్ దగ్గర ఎగ్జామ్ చేపిస్తే అది పైల్సా, ఫిషరా, ఫిస్టులా తెలుస్తుంది. ఒకవేళ పైల్స్ 3rd, 4th అయితే మనం జాగ్రత్తగా ఈ క్షారసూత్రాన్ని సర్జికల్ ప్రొసీజర్ చేయొచ్చు. 1st, 2nd ఉంటే ఇప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సర్జరీ లేకుండా మనం ఆపొచ్చు. కాబట్టి మీరు నేను చెప్పినట్టు వాడండి. తగ్గకపోతే మీకు ఒకసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.